ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలుగా మనం జీవగ్రంథంలో నుంచి చదువుకుందామంటే చేరువచ్చిన నిల్చున్న వారు అందరికీ ప్రభు నామంలో ఉదయపూర్వక నిండు వందనాలు. గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 13వ వచనం మరొకసారి మనము చదువుకుందాము. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని ఇక్కడ లేఖన భాగంగా మనము ధ్యానించి ఉన్నాం. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఆయన ప్రార్థనలో ఉంటే ఆయన నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేయగలవారుగా ఉంటున్నారో వారు మాత్రమే రక్షింపబడును, ఆయన రక్షణ పొందుకుంటారు అని ఈ యొక్క జీవ గ్రంథంలో దేవుడు కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ప్రార్థన ద్వారా సమస్తమును దేవుడు జరిగించు అడుగా మనము జీవ గ్రంథంలో చూస్తాం. ప్రార్థన ద్వారా ఆయన రక్షణ వస్తుంది, అలాగే శాంతి సమాధానాలు వస్తాయి, అలాగే నీతి దేవుని రాజ్యాన్ని పొందవచ్చును, ప్రార్థన ద్వారా స్వస్థత పొందవచ్చును, ప్రార్థన ద్వారా శోధనలు జయించవచ్చును, ప్రార్థన ద్వారా దయ్యమును వెళ్ళగొట్టవచ్చును, ప్రార్థన ద్వారా జ్ఞానం పొందుకొనవచ్చును, ప్రార్థన ద్వారా ఆత్మలను రక్షించవచ్చును, ప్రార్థన ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందుకొనవచ్చును, ప్రార్థన ద్వారా పాప క్షమాపణ పొందుకొనవచ్చునని మనము చాలా దేవుడు ప్రార్థన గురించి చాలా ఎక్కువగా లేఖనములు లేక ఆయన నోటి మాటలను మనము ధ్యానించి పరిశీలిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా సకల కార్యాలు, శాంతి సమాధానము, దయ్యాలను వెళ్ళగొట్టు సైతం ప్రతి విధమైనటువంటి జ్ఞానము కేవలం ప్రార్థన ద్వారానే మనము పొందుకుంటాము అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారి ద్వారా ముఖ్యంగా మనకు రక్షణ వస్తుంది, పాప క్షమాపణ పొందుకుంటాము, శాంతి సమాధానాలు కలిగి ఉంటాము, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాము. చూడండి, ఇలాంటివిగా మనకు స్వస్థతలు దొరుకుతాయి, శోధనలను జయించే ఆ శక్తి ప్రార్థనకే ఉంది అని లేఖనము మనకు యేసుక్రీస్తు ప్రభువారి నోటి మాటలుగా మనకు ప్రత్యక్షత పరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయము 5 నుంచి చదువుకున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. చూడండి, మన సహనమునంట సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. సంఘంలోని వారికే కాదంట. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, దేవుడు తెలియపరుస్తున్నటువంటి అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, నీ సంఘంలో వారికే కాదు, నీ ఇరుగు పొరుగు వారికే కాదు, నీ ఇంటి పక్క ఇంటి వారు కావచ్చు, ఎదురింటి వారు కావచ్చు, వెనకింటి వారు కావచ్చు, ఎవరైనా వారికే కాదు, కానీ సకల జనులకు నీవెవరో తెలియని వారికి ఎక్కడెక్కడో ప్రయాణం, దూర ప్రయాణాల్లో కూడా నీవు నడుస్తూ ఉండొచ్చును, పనుల నిమిత్తం వెళ్ళవచ్చును, కానీ నీ ఇరుగు పొరుగే కాదు, సకల జనులకు నీ సహనాన్ని తెలియపరుస్తూ ప్రభువు నీలో కనపడాలి. నీకున్న మనసు నాకు ఇవ్వయ్యా అని భక్తుడు అన్నట్టుగా ఆయన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇవి కూడా క్రియలుగా మనకు కనపడతాయి. ప్రియమైన దేవుని వారలారా, మనము నడుచుకునే తీరు, ఆ పద్ధతి, ఆ యొక్క నడవడిక, ఆ యొక్క ఆలోచన విధానము అన్నీ కూడా క్రీస్తును మనము ఎంత మటుకు కలిగి ఉన్నామనేది అన్యులు కావచ్చును, లేక ఆయన రక్తంలో కడుగబడిన పిల్లలే కావచ్చును, అన్నీ కూడా గమనించగలుగుతూ ఉంటారు. కనుక సకల ప్రజలకు మన సహనాన్ని తెలియబడాలి, నీలో క్రీస్తు కనపడాలి. అందుకే పౌలు గారు అన్నారు,
ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నాది కాదు, నా బ్రతుకు ఇంకొక రకం. ఈ క్రీస్తు పిల్లలనే చంపి నడిపేసే రకం నాది. పెద్ద పాపాత్ముని నేను. కానీ ఇప్పుడు ప్రభు కృపను వల్ల, ఆయన పాట పడుకున్నాం, కృప కృప కృప, అంతా ఆయన కృపే. ఆయన కృప వల్ల నా కన్నులు తెరవబడ్డాయి, నా కన్నుల పొరలు రాలిపడ్డాయి. కనుక నేను ఆ కృపను పొందుకున్నాను. పొందుకొని ఏం చేసినాడంటే దేవుడి గొప్ప సాధనముగా ఆయన నిలబడుతూ వచ్చినాడు. ఆయన పిల్లలనే లేక ఆయననే శోధిస్తూ బాధ పెట్టుతూ హింసిస్తూ వచ్చిన సౌలు గారు తర్వాత ఆయనకు గొప్ప ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా ఆయన కనబడుతూ ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నాది కాదు, క్రీస్తు దయచేసినది, ఆయన లాగా నేను బ్రతుకుతున్నాను అని గొప్ప సాక్ష్యం ఆయన ఆ యొక్క మహాభక్తుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రార్థన ద్వారా సమాధానము, శాంతి కేవలము యేసయ్యను బట్టి ఈ ప్రార్థన ద్వారా మనం పొందుకుంటామని లేఖన భాగాలలో మనం చూస్తాం. 6వ వచనం కూడా చూడండి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని జ్ఞానమంట యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. యేసు క్రీస్తు కృపతో మన హృదయాలకు, మన తలంపులకు ఆయన వాక్యము మనకు కావలిగా ఉండి మనల్ని ముందుకు నడిపించును. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, చూడండి మత్తయి సువార్త 6:33 మాట మనం పరిశీలిద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన ద్వారా అంటే దేవుని నీతి రాజ్యాన్ని మనము దేవుని నీతిని మనము ఆయన ప్రార్థన ద్వారానే మనం పొందగలము. ఆయన రాజ్యాన్ని కూడా మనము ప్రార్థన ద్వారానే పొందగలము అని మనము లేఖన భాగాల్లో మనము పరిశీలిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఈ ప్రార్థన చాలా గొప్పది. చూడండి, ప్రతి ఒక్కరూ తమ హృదయాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. కృతజ్ఞతా భావం కలిగి ప్రార్థించినట్లయితే ప్రార్థనకు ప్రతిఫలము నీకు అప్పుడే దొరకకపోవచ్చు, ఇమ్మీడియట్లుగా కనపడకపోవచ్చు. నిదానం మీద తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించి నీ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఇచ్చే గొప్ప దేవుడుగా మనకు లేఖన భాగాల్లో మనము పరిశీలిస్తున్నాం. ప్రియమైన దేవుని వారు, ఈ ప్రార్థన ద్వారానే మనము శోధనలను కూడా జయించవచ్చును అని లేఖనము ఆయన నోటి నుండి బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే చూడండి మార్కు సువార్త 9:28-29లో ప్రార్థన ద్వారానే దయ్యములను వెళ్ళగట్టు వస్తూ వచ్చినారు. ఆయన శిష్యులు ప్రార్థన ద్వారానే దయ్యములను వెళ్ళగొట్టు వచ్చి ప్రభు దగ్గర సంతోషపడుతూ, అయ్యా బోధకుడా, యేసయ్యా, ప్రార్థింపగా దయ్యాలు వెళ్ళగొట్టబడుతూ వచ్చినాయి, భయపడుతున్నాయి అని చెప్పినప్పుడు, సరేనైనా మంచిదే, ముందు మీరు మీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో ముందు అది గుర్తించండి. ఈ యొక్క సూచక్రియలు కానీ అద్భుత కార్యాలు కానీ అదేమి అంత గొప్పదేం కాదు, కానీ ముందు మీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో తెలుసుకోండి అని దేవుడు చెప్పడం మనము లేఖనం ద్వారా చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల ప్రార్థన ద్వారానే మనకు జ్ఞానము, తెలివి పొందుకొనవచ్చును అని లేఖనం అంతా కూడా మనకు బయలుపరుస్తుంది. ఈ యొక్క ప్రార్థన ద్వారానే ఆత్మలను కూడా రక్షించవచ్చును.
కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకును సొత్తుగాను ఇచ్చేది. ఆయన అడిగితే చూడండి, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అడుగుడి అయితే ఆ అడుగుట దేవుని చిత్తమై ఉండుట ఎంతైనా అవసరం ప్రేమ. ఆయన చిత్తంలో ఉండాలి. మన ప్రార్థన ఆయన ఇష్టపడేదిగా ఉండాలి, అది ఆయనకు నచ్చేదిగా ఉండాలి. మన స్వలాభాల కోసం కానీ ఇలాంటి ప్రార్థనలు దేవుని దగ్గర పనిచేయవు. ఒకరి కోసం ప్రార్థన చేసినప్పుడు అది ఫలిస్తుంది. నీతి నిజాయితీగా ప్రార్థన చేసినప్పుడు అవి ఫలిస్తాయి. అందుకే నీతిమంతుల అర్పణలు ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు అలాంటి మొరలను వింటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడని మనము లేఖనం ద్వారా పరిశీలిస్తున్నాం. అలాగే ఇదే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను మనము పొందుకొనవచ్చు. లూకాసు వార్త 11:13 మాట మనం పరిశీలించినట్లయితే 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చూడండి, ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి రచయిత ఏమని చెప్తున్నాడు? పరలోకమందున్న మన తండ్రి అంట ఆయనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించే కృప చూపే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి 25-26 వచనాలు మనం పరిశీలిద్దాము. మీకు ఒకరి మీద విరోధం ఏమైనానో కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపమును క్షమించును అని మనము ఈ యొక్క లేఖన భాగాలు మనము ఎవరినైతే మనము క్షమించగలుగుతూ వస్తామో మన పాపమును దేవుడంట క్షమించగలుగుతూ వస్తాం. మనము క్షమించలేని గుణం లేని వారిగా ఉన్నట్లయితే దేవుడు కూడా మన పాపములను క్షమించే ఆలోచన లేకున్నట్టుగా మనం ఈ యొక్క జీవ గ్రంథంలో చూస్తున్నాం. చివరి మాటగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూస్తాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ఎప్పుడైతే చూడండి ఆయన యందు మనము, మన యందు ఆయన యందు ఆ మాటను విన నిలిచి ఉన్నట్లయితే ఏది ఇష్టమో అడుగు, అది నీకు అనుగ్రహింపబడును. ఏది ఇష్టం అంటే మనము దిక్కు తెలియనటువంటి హై ఇదిలో అడగకూడదు. మన ప్రార్థన లేక మన ఆలోచన దేవుని చిత్తమై ఉండాలి. హన్న చక్కని ప్రార్థన చేసింది, లేక దానియేలు చక్కని ప్రార్థన చేసినారు. ఇలా ప్రార్థన చేసినటువంటి వాళ్ళు చాలా గొప్పదైనటువంటి మహాభక్తులు, భక్తురాళ్ళు చాలా విలువైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థనలు చేసినప్పుడు అద్భుతాలు చూడగలుగుతూ వచ్చినారు. వాళ్ళు రుచి చూస్తూ వచ్చినారు, కళ్ళ ముందు చూస్తూ వచ్చినారు. ఎందుకు ఇలా అద్భుతాలు అప్పటికప్పుడే జరిగిస్తూ దేవుడు వారికి రుచి చూపిస్తూ దేవుని మహిమను తెలియపరుస్తూ వచ్చినాడంటే నిజమైన ప్రార్థనకు ఆ శక్తి ఉంటుందని దేవుడు రుజువుపరుస్తూ వచ్చినాడు. ఆ కాలంలో అలాగా జరిగినాయి, కానీ ఈ కాలంలో జరగవు. కానీ నిజమైన ప్రార్థన అప్పుడే జరగకపోవచ్చును, కానీ నిదానం మీద జరగవచ్చును. ప్రియమైన దేవుని పిల్లల కనుక ఏది ఇష్టమో నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటా. మన మాటలు సరిగా కలిసినట్లయితే మీరు ఏది అడుగుతారో అడగండి అని దేవుడు ఆయన అభయమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల చూడండి, 16వ వచనము, అదే 15వ అధ్యాయంలో యోహాను 15:16వ వచనము మాట మనం చదువుకొని ముగించుకుందాము. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు,
మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్నాడు, మనం ఏర్పరచుకొని నియమించుకున్నాడు. ఏది అవసరమో తండ్రిని అడగండి. ఏర్పరచుకున్నది ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎలాగా ఏర్పరచుకున్నట్టే ఆయన రాజులుగా, మనమను రాజులుగా, యాజక సమూహాలుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనం పరిశీలిస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనను హత్తుకొని ఉంటేనే మనము ఆయన నుండి ఫలాలు మనం పొందగలము. ఆయన నుండి మనం వేరైతే మీరు ఏమీ చేయలేరు. ద్రాక్ష చెట్టు నుండి తీగలు వేరైపోతే అవి ఏమీ ఫలింపవు. నాతో అంటుకొని ఉన్నప్పుడే అవి బహుగా ఫలించును అని దేవుడు చెప్తున్నాడు. ఆయన నుండి మనము వేరైపోతే, దూరం అయిపోతే ఇంకా మనము ఏది సాధించలేము, ఏది అనుభవించలేము. మన బ్రతుకు వ్యర్థమైపోతుంది. ఈ వ్యర్థమైన బ్రతుకులో సాతాను మనం వాడుకొని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళే ఆ ప్రమాదం ఉంది. కనుక అడిగినేటి జరగకపోయినను భక్తులు అన్నట్టు, షద్రక్ మేషక్ అబేద్నెగో అను భక్తులు అన్నట్లు ఆయన ఈ యొక్క అగ్నిలో వేసి కాలుస్తాడని ఆ యొక్క రాజు చెప్పినప్పుడు, మా దేవుడిని తప్ప మేము ఈ యొక్క విగ్రహారాధన లేక ఈ ప్రతిమకు మొక్కము, మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా, ఆయన రక్షింపకపోయినా పర్వాలేదు, మాకు ధన్యత చాలు. ప్రభు కోసం నిలిచామన్న ధన్యత చాలు. మేము కాలిపోయినా పర్వాలేదు, ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము ఆయనను మాత్రమే పూజించే దేవుళ్ళము, ఆయనను మాత్రమే పూజకు అర్హుడైన దేవుడు యేసు ప్రభువే, ఆయన మాత్రమే అని వాళ్ళు అగ్నిలో వేస్తున్న వాళ్ళు ఉరకలేదు, పరిగెత్తలేదు. తీసుకొని పోయి వేసిన వాళ్ళైనా చనిపోయారు, కానీ వీరు మాత్రం అగ్నిలో డైలీ మండుతున్న అగ్ని కంటే ఇంకా 7 అంతలు పెంచి వేసినప్పుడు ఎత్తుకపోయిన వారు చనిపోయారు, కానీ అందులో పడవేయబడిన వారు వాళ్ళ ఆహ్లాదకరంగా కొలనులో లేదా స్విమ్మింగ్ పూల్లో ఈదులాడినట్టు వాళ్ళు ముగ్గురిని వేస్తే 4గా కనపడుతూ ఆనందంగా అక్కడ తిరుగుతూ ఉన్నారంట. ఇది వారి భక్తి విశ్వాసము. కనుక ఇలాంటి భక్తి విశ్వాసము మనుషుల్లో కనపడాలని దేవుడు ఎన్నో లేఖనాలను మన ముందు ప్రత్యక్షత పరుస్తున్నాడు. ఎంతో మంది మహా గొప్ప భక్తులను మనకు పరిచయం చేసినాడు, వారి జీవితాలను మాదిరిగా పెట్టి ఉన్నాడు. కనుక ఇలా మన బ్రతుకు మారాలంటే, మన ఆలోచన విధానం మారాలంటే ఒక్క భక్తుడు చాలు. చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఒక్క మెతుకుతో అన్నమంతా ఉడికిందా అని తెలుసుకున్నట్టు ఒక్క మెతుకుతో అన్నమంతా ఉడికిందని తెలిసిపోతుంది. అలాగే ఒక్క భక్తుని జీవితం చాలు నీలో మార్పు కలగాలంటే. ఒక్క భక్తుడు చాలు, ఒక్క భక్తురాలు చాలు. జీవితం అంతా యేసయ్యకు సమర్పించుకుంటారు, యేసు కోసం జీవిస్తారు. నిజంగా ఈ లోక వైభవము, ఈ లోక ఆలోచన, ఈ లోక ప్రతిదీ వ్యర్థమని ప్రసంగి మనకు చెప్పినాడు. అంత సమస్తం వ్యర్థము. రాజుగా ఆయన అనుభవించినప్పటికీ, రాజుగా ఉండి వచ్చిన వైవిధ్యాలు, అనేక మంది ఉపపత్నులు, అనేక మంది భార్యలు, అన్నీ రుచి చూసి ఎంతో జ్ఞానవంతుడని కూడా ఆయన చెప్పి, ఇతర దేశాల నుండి వచ్చి ఆయన జ్ఞానం పరిశీలించి ఆయన జ్ఞానాన్ని వినటం కాదు చూడాలని వచ్చిన వారు కూడా ఆయనను ప్రేమించి అంతలా జ్ఞానవంతుడని అనుకున్నటువంటి ఆయనే చివరికి ఏమంటున్నాడంటే, నేను ఎంతో జ్ఞానవంతుడిని అనుకుంటున్నాను, కానీ ఇది వ్యర్థమే, ఇది పనికి మళ్ళతనమే, ఇది వేస్టే, నా జ్ఞానం అంతా కూడా వేస్టే, ప్రభువు లేకుంటే అంతా కూడా వేస్టే అని భక్తుడు, మహాభక్తుడైనటువంటి సొలొమోను రాజు గారు మనకు జీవ గ్రంథంలో చక్కగా తెలియపరిచి ఉన్నాడు. అంటే అందుకే ఈ లోక వైభవం అంతా, ఈ లోక ఆస్తులు కావచ్చు, అందం కావచ్చు, ఏదైనా కావచ్చు, పొలాలే కావచ్చు, ఇండ్లే కావచ్చు, మెడలే కావచ్చు,
ఏదైనా కావచ్చు, ధనమే కావచ్చు, వెండి బంగారాలు, ఏది విలువైన వస్తువే కావచ్చు, ఇదంతా కూడా వ్యర్థమని చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో తెలియపరిచినారు. ప్రభువు కూడా ఒకడు వచ్చి, ధనవంతుడు వచ్చి, అయ్యా అన్నీ నేను పాటిస్తున్నాను, ప్రతిదీ నేను పాటిస్తున్నానయ్యా, నేను నిత్యజీవం పొందుకుంటానా, ఇంకా పొందుకోవాలంటే ఇంకా ఏం చేస్తే నీ రాజ్యంలో నిత్యజీవంలో నేను ఉంటానంటే ఆయన అన్నాడు, ప్రభు నీదున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, ఆ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అదే నిత్య జీవము, నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవము అన్నాడు. అందుకే ప్రభు ఎవరి మనసు ఎరిగి ఉండేనో వారిని మాత్రమే పనికిమాలినోని దేవుడు శిష్యులుగా చేసుకోలేదు. పనికిమాలిన జీవితాలే మనిషివి, పనికిమాలినటువంటి జీవితాలే అయినప్పటికీ ఆయన శిష్యులు 12 మంది తొట్టిల్లినప్పటికీ తర్వాత అద్భుతంగా ప్రభు కోసం నిలబడ్డారు. తలలు తెంచి ఇచ్చినారు, లేక ప్రాణాలను ఇచ్చేసినారు, లేక రక్తాలను చిందించినారు, లేక రంపాలతో కోయబడినారు, రాళ్లతో కొట్టబడినారు, శూలాలతో కూర్చోబడినారు. 12 మంది శిష్యులు కూడా ప్రాణాలను హతసాక్షులుగా ఇచ్చినారు. అందుకు ఆయన ఒక్కొక్కరిని ఆ వలలు పారేసి నన్ను వెంబడించంటే వెంబడించినటువంటి క్రీస్తు బిడ్డలుగా మనము జీవగ్రంథంలో చూస్తాం. ఆయనకు తెలుసు, మనిషి జీవితం తెలుసు, వాడు పాపంలో పడతాడని తెలుసు, వాడి బ్రతుకు మార్చుకుంటాడని ఆయనకు తెలుసు. అలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకొని ఈ విశ్వాన్ని అంతా, ఈ ప్రపంచాన్ని అంతా 12 మందితో ఇప్పుడు ఆయన పిల్లలు, ఆయన శిష్యులు, ఆయన సైనికులు, ఆయన దాసులు, కోట్లల్లో ఆయన శిష్యులుగా, ఆయన పనిచేస్తున్న దైవజనులుగా, ఆయన పనిచేస్తున్న సువార్తికులుగా, ఆయన పనిచేస్తున్న యాజక సమూహాలుగా ఎంతోమంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఎవరినైతే వారి హృదయాలు దేవునికి ఇస్తారో, ఒక పారి తొట్టిలవచ్చును, ఒక పారి కింద పడిపోవచ్చును, ఎవడైతే మళ్ళీ తిరిగి వాక్యంతో లేచి నిలబడి ప్రభు పనిలో ముందుకెళ్తారో ఆయనకు తెలుసు. కనుక ఒక నీతిమంతుడు 7 సార్లు పడినా వాడు తిరిగి లేచిన పనిని నిర్వర్తిస్తాడు, తిరిగి లేచిన పనిని ఒక గొప్ప సాధనంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడతాడు అని ప్రభువు చెప్తున్నటువంటి విలువైన ఆలోచన విధానాలు మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూడవచ్చు, ఎన్నో చూస్తూ ఉన్నాం కూడా ప్రియమైన దేవుని ప్రియ. కనుక మనము తండ్రిని మనము ఏది అడుగుతామో అది ఫలించాలంటే మనము ఆయనతో కూడా నిలిచి ఉంటేనే అవన్నీ కూడా మనం ఫలిస్తాయి. ఆయన చిత్తంలో అయినటువంటి ఆలోచన కలిగి ఉంటేనే అవన్నీ కూడా మనకు దొరుకుతాయి, అందుతాయని భక్తుల జీవితాలు అన్న ప్రార్థన ద్వారా, అయ్యా గొడ్రాలననే ఈ నింద నాకు తొలగించు చాలు, ఈ గొడ్రాలననే నింద నన్ను తొలగించి ఒక్క మగపిల్లవానిచ్చినట్లయితే అతనిని నీ సేవకే అద్భుతమైనటువంటి దేవుని చిత్తమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప ప్రవక్తని, ఒక గొప్ప యాజకుని, ఒక గొప్ప నీతిమంతుని, ఒక న్యాయాధిపతిని, 4 ఒక అభిషక్తుని, ఇలా 4 బిరుదులతో కూడినటువంటి మహా సమయలు గారిని ఆమె గర్భంన దేవుడు ఇచ్చినాడు. ఈ ఒక్కని నాకే ఇచ్చా, ఈమెకు ఎవరు తోడని ఆ ఒక్కని మాత్రమే కాదు, తర్వాత మళ్ళీ ఆడపిల్లలు, మళ్ళీ మగపిల్లలు కూడా హన్నాకు ఇచ్చినట్టుగా దివ్య గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుడు కృప, బాలుడైన సమూహంలో కృపతో ఇస్తే మళ్ళీ కృప వెంబడి కృప, మళ్ళీ పిల్లలను కూడా ఇచ్చిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కృప వెంబడి కృపనిచ్చి మహిమ నుండి పరమ తండ్రి ఉండే అధిక మహిమలోకి చేర్చే గొప్ప తండ్రి మనకు పరలోక రాజ్యంలో ఉన్నాడు. కనుక అట్టి స్థితిలోకి, అందుకే మొదటిగా నా నీతి, నా రాజ్యం వెతకండి, అది చాలా అద్భుతమైనటువంటి పట్టణం అక్కడ ఉంది అని ప్రభు భక్తులతో జీవ గ్రంథం అంతా మనకు ప్రత్యక్షపరుస్తూ బయలుపరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా ఖాతాలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిష్